ఈరోజు బెండకాయ పచ్చడి చేయబోతున్నానండి. అందరు బాగున్నారా? దీనికి కావాల్సినవి బెండకాయలు, ధనియాలు, జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, బెండకాయలు కూడా అన్ని ఫ్రై దీంట్లో వేయాలి. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి అన్నీ. కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. నెక్స్ట్ గార్లిక్ వేసుకోవాలండి. గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. అన్నీ మిక్సీకి వేసుకున్నాను. నేను కొంచెం గార్లిక్ ఎక్కువ వేసాను, చాలా బాగుంటుందనేసి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మిక్సీ వేసేటప్పుడు కచ్చా పచ్చాగా వేసుకోవాలండి. మరి పేస్ట్ లాగా వేయకూడదు. ఎక్కువ పేస్ట్ వేస్తే మరి గమ్ గమ్ తరహా వస్తుంది. బెండకాయ పచ్చడి రెడీ అండి. మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది.